హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వైశాఖ పౌర్ణమి. హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు చేసే పూజలు, దానాలు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అదే రోజున దరిద్ర దేవత ఇంటి నుండి దూరం అవుతుందని నమ్మకం కూడా ఉంది. వైశాఖ పౌర్ణమి విశిష్టత: ఈ రోజు చంద్రుడు సంపూర్ణ కాంతితో ఉండడం వల్ల శుభశక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్మకం. విష్ణుదేవుడు మరియు లక్ష్మీదేవి కటాక్షం సులభంగా లభించే రోజు కూడా ఈ రోజే. పుణ్యస్నానం, దీపారాధన, దానం చేస్తే పాపాలు తగ్గి పుణ్యం పెరుగుతుంది. ఈ రోజు తప్పక చేయాల్సిన పనులు: ఉదయం పుణ్యస్నానం, తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. గంగాజలంతో లేదా తులసి ఆకులతో స్నానం చేస్తే ఇంకా మంచిది. ఇంటిని శుభ్రం చేయడం: ఇంటి మూలమూలలా శుభ్రం చేయాలి. చెత్త, పాత వస్తువులు తొలగించాలి. ఇవి దరిద్రానికి సంకేతంగా భావిస్తారు. సాయంత్రం దీపారాధన: సాయంత్రం తులసి దగ్గర, ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నూనె దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆహ్వానమవుతుందని నమ్మకం. లక్ష్మీ పూజ: పసుపు, కుంకుమ, పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనే మంత్రం 108 సార్లు జపించాలి. దానం చేయడం: అన్నదానం, పేదలకు బట్టలు ఇవ్వడం చాలా గొప్ప పుణ్యం. ముఖ్యంగా మహిళలకు, బ్రాహ్మణులకు దానం చేయడం శుభంగా భావిస్తారు. ఈరోజు చేయకూడని పనులు: ఇంట్లో కలహాలు చేయకూడదు. అశుభమైన మాటలు మాట్లాడకూడదు. రాత్రి సమయంలో చెత్త బయటకు వేయకూడదు. చెత్త బయటకు వేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని నమ్మకం. ముఖ్య రహస్యం: దరిద్రం పోయే చిట్కా. సాయంత్రం ఒక దీపం, నూనె దీపంని తీసుకొని ఇంటి బయటకు తీసుకుని వెళ్ళి దరిద్రం పోయి లక్ష్మి రావాలి అని మనసులో కోరుకొని ఆ దీపాన్ని బయట ఉంచాలి. ఇది ఒక సాంప్రదాయ నమ్మకం. ఇలా చేస్తే దరిద్ర శక్తులు బయటకు వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని భావిస్తారు. ఈ ఒక్క పని వైశాఖ పౌర్ణమి రోజు చేస్తే మీ ఇంట్లో దరిద్రం శాశ్వతంగా పోతుంది. మీ ఇంట్లో నెగిటివిటీ పూర్తిగా పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వైశాఖ పౌర్ణమి రెమెడీస్ చూద్దాం. సాయంత్రం ఒక నూనె దీపాన్ని వెలిగించండి. అందులో 2 లవంగాలు వేయండి. దీపాన్ని ఇంటి బయట ఉంచండి. ఇది దరిద్ర దేవత బయటకు వెళ్లే సూచనగా భావిస్తారు. తులసి పూజ: తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం నమో నారాయణాయ అనే బీజమంత్రాన్ని జపించండి. ఇది విష్ణుదేవుడి అనుగ్రహాన్ని తెస్తుంది. అన్నదానం: కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టండి. దరిద్రం తొలగించడానికి ఇది చాలా శక్తివంతమైన పరిహారం. 5 నాణ్యాల పరిహారం: 5 కాయిన్స్ తీసుకొని లక్ష్మీదేవి ముందు పెట్టండి. పూజ తర్వాత వాటిని పర్స్ లేదా లాకర్లో పెట్టండి. ఇది ధన ఆకర్షణకు ఉపయోగపడుతుందని నమ్మకం. కమల పువ్వు పూజ: కమలం లేదా ఎరుపు పూలతో పూజ చేయండి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పు నీటి శుద్ధి: ఇంటి మూలల్లో ఉప్పు నీరు చల్లి శుభ్రం చేయండి. నెగిటివ్ ఎనర్జీ తొలుగుతుందని నమ్మకం. పసుపు, గోమతి చక్రం పరిహారం: గోమతి చక్రం మీద పసుపు రాసి లక్ష్మీదేవి దగ్గర పెట్టండి. ఇది సంపద పెరుగుదలకు ఉపయోగపడుతుంది. స్పెషల్ టిప్ చాలా ముఖ్యమైనది, చూడండి. రాత్రి పడుకునే ముందు ఓం శ్రీం మహాలక్ష్మే నమః అనే బీజమంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది లక్ష్మీ ప్రవేశానికి పవర్ఫుల్ మంత్ర. వైశాఖ పౌర్ణమి రోజు ఈ 7 రెమెడీస్ చేస్తే దరిద్రం శాశ్వతంగా పోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.